ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 17వ తేదీన తులారాశి వారికి కొన్ని అవకాశాలు రావడంతో మీ జీవితం మొత్తం మారబోతుంది. తులారాశి వ్యక్తులకు గతంలో ఎన్నో కష్టాలు, బాధలు అవన్నీ ఎందుకు వచ్చాయి, నాకే ఎందుకు వస్తున్నాయి అనేది అనుమానం కూడా వస్తుంది. కానీ తులారాశి వ్యక్తులకు ఈ 2 రోజుల్లో మీ జీవితం అనేది మారబోతుంది. వీరికి అనుమానం రావచ్చు, జీవితం 2 రోజుల్లోనే ఎలా మారుతుంది అని. కానీ ఒక అవకాశం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ అవకాశం మీకు బలంగా మారుతుంది. కాబట్టి ఆ అవకాశం ఏమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఈ రాశి వారికి 2 రోజుల్లో కొంచెం మార్పు అనేది వస్తుంది. అదే మీ జీవితాన్ని ఎంతో పైకి ఎత్తుగా మారబోతుంది. అలాగే ఈ రాశివారు గతంలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. ఆర్థిక నష్టాలు చూశారు. అవసరానికి చేతిలో డబ్బు లేకుండా కూడా అలాంటి బాధ చూశారు. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోయే మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వలన మీకు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి ఒక సమస్య అనేది చాలా వెంటాడుతుంది. ఆ సమస్య వీరికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని చాలా టెన్షన్లో మాత్రం ఉంటారు. తప్పు చేయకపోయినా ఎందుకు ఆ భగవంతుడు శిక్ష వేస్తున్నాడు అని చాలా ఆలోచనలతో ఉంటున్నారు. కారణం ఈ జన్మలో మీరు చేసిన తప్పు మంచి చెడు కాదు, పూర్వజన్మలో చేసిన మంచి చెడు కర్మఫలం మాత్రమే. కానీ ఆ కర్మఫలం అనేది మీకు తీరబోతుంది. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఫిబ్రవరి పూర్తయ్యేలోపు మీకు కర్మఫలం అనేది తీరిపోతుంది. దానివలన ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. చాలా కాలంగా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం మాత్రం రాకుండా పోయింది. ముఖ్యంగా చేతిలో అవసరానికి డబ్బు లేనందున వీరు చాలా కృంగిపోయారు. కానీ కష్టానికి ఫలితం రావాలని మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. కష్టానికి ఫలితం వచ్చే వరకు ప్రయత్నిస్తూ ఉండడం వలన ఈ రాశి వారికి ఎదుగుదల అనేది ఇప్పుడు త్వరగానే కనిపిస్తుంది. మీ కర్మఫలం అనేది చాలా బలంగా ఉండేది. ఎందుకంటే మీరు ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఉన్నా కూడా మీకు తెలియకుండానే ఒకరి మనసు మాత్రం చాలా బాధ పెట్టారు, కృంగిపోయేలా చేశారు. కాబట్టి ఆ కర్మఫలం అనేది ఆర్థికంగా ఇబ్బందుల్లో వచ్చే అవకాశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు కర్మఫలం అనేది తీరిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది. కర్మఫలం వలనే మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మోసం మిమ్మల్ని చేస్తూనే వచ్చారు. అదేవిధంగా మీరు ఎంత కష్టపడ్డా ఆర్థికంగా నష్టాలు చూశారు. కష్టానికి ఎప్పుడు మీకు సరి అయిన దిశలో రాలేదు. కానీ ఇప్పుడు మంచి అవకాశం వస్తుంది. కొన్ని అవకాశాలు మీ ముందుకు రావడంతో ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం వస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలో ఆనందం అనేది దొరుకుతుంది. అదేవిధంగా స్నేహితులతో, బంధువులతో, అందరితో వీరు సంతోషంగా మాట్లాడుతారు. ఈ రాశివారు అంటే అందరి దృష్టిలో చాలా గొప్పవారు. ఎందుకంటే అందరికీ సహాయం చేస్తారు. వీలైనంత వరకు డబ్బు దానం చేస్తారు. జీవితంలో ఒక పాయింట్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ కష్టానికి ఫలితం మాత్రం రావడం లేదు. కానీ చిన్నప్పటి నుండి ఈ రాశివారు కష్టపడుతూ పెరిగారు. కొంతమంది వ్యక్తులని ఈ రాశివారు చాలా నమ్ముతారు. వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ చివరికి వీరే మోసం చేస్తారు. తులారాశి వ్యక్తులు పూర్తిగా మోసపోవడం వలన ఆర్థిక నష్టాలు అనేవి కనిపిస్తాయి.
ఎంత కష్టం వచ్చినా మీలో మీరే ఉంటారు, కానీ మీరు బయటకు చెప్పుకోరు. మౌనంగా ఉండడం వలన మీ బాధ అనేది ఎవ్వరికీ తెలియకుండా పోతుంది. కర్మఫలం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఇంతవరకు జరిగింది కేవలం పరీక్ష మాత్రమే. కాబట్టి ఆ కర్మఫలం పూర్తి అయిన తర్వాత జీవితం ఏంటో పూర్తిగా మీకు అర్థమవుతుంది. అలా వ్యాపారం చేసే వారికి అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. 4 దిక్కుల నుండి మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేసే ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా రావడం ఖాయం. అదేవిధంగా ఉద్యోగం చేసే వారికి ఉన్నత ఉద్యోగ అధికారిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగంలో కాస్త సంతోషం అనేది కనిపిస్తుంది. అందరూ మీతో ప్రేమగా మాట్లాడుతారు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు డ్రైవింగ్స్, పెయింటింగ్స్, ఆర్టిస్ట్స్, బ్యూటిషియన్ మరియు టైలరింగ్స్ వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. వీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు కనిపిస్తాయి. ఎలాంటి నష్టం మాత్రం ఉండదు. నిజంగా చెప్పాలంటే ఈ 2 రోజుల్లో మీకు ఒక మార్పు అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాని వలన మీ జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి కష్టం చేస్తే ఎలా ఫలితం వస్తుంది అనేవి పూర్తిగా మీకు అర్థమవుతాయి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారి ప్రేమ చాలా అద్భుతమైనది. ఈరోజు చాలా సంతోషంగా సమయం అనేది గడుపుతారు, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా సంతోషంగా ఉంటారు. వీరు ఈరోజు ప్రేమలో రొమాంటిక్గా ఉంటారు. అంకిత భావం మరియు సమతుల్యతను కోరుకుంటారు. వీరి పార్ట్నర్తో లోతైన అనుబంధాన్ని, మేధోపరమైన ప్రేరణను ఇష్టపడతారు. శుక్రుడి ఆధిపత్యం వల్ల వీరు ఆకర్షణీయమైన ప్రేమ కథలను ఇష్టపడతారు. తరచుగా ప్రేమలో అదృష్టవంతులుగా ఉంటారు. అలాగే తమ పార్ట్నర్ని లేదా భాగస్వామిని సంతోషపెట్టడానికి శ్రద్ధ వహిస్తారు. అలాగే వీరు చాలా నమ్మకంగా, నిజాయితీగా ఉంటారు మరియు దీర్ఘకాలిక సంబంధాల వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. తులారాశి వ్యక్తులు తమ మాటలు మరియు చేతులతో ఇతరులను ఆకర్షించుకోగలుగుతారు. ప్రేమ రోజుల్లో లేదా ప్రత్యేక సందర్భాలలో వీరు తమ ప్రేమను మరింత గాఢంగా తెలియజేస్తారు. వారి సంబంధంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా ఓపికతో పరిష్కారం అనేది చేసుకుంటారు. వీరికి ప్రేమ అంటే చాలా ఇష్టం. అలాగే నిజాయితీ ప్రేమ అయితే మరింత ఇష్టపడతారు. మిథునం, కుంభరాశి వారికి, తులారాశి వారికి మంచి అనుకూలత ఉంటుంది. ఎందుకంటే వారు మేధోపరమైన బంధాన్ని, సమతుల్యతను అర్థం చేసుకుంటారు. ఉద్యోగం చేసేవారైతే ఒక చిన్న మార్పు మీ జీవితంలో కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో ఆ మార్పు వలన మీకు ఎంతో సంతోషం అనేది వస్తుంది. దానితో పాటు ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఆర్థిక లాభాలు వస్తాయి. ఇక వ్యాపారం చేసేవారికి మంచి అవకాశాలు, కొత్త భాగస్వాములు మరియు మంచి మార్గాలు అనేవి తలుపు తెరుచుకుంటాయి. వాటితో పాటు సంతోషం, ఆర్థికంగా ధనలాభం అన్ని విధాలుగా ఎక్కువగా వస్తాయి. ఏదైనా ఈరోజు మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాని వలన మీ భవిష్యత్తుకు ఎలాంటి దెబ్బ ఉండకుండా ఉంటుంది.